ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మా ఊర్లో అయితే నిన్నటి నుంచి వర్షం పడతానే ఉంది. అంటే ఎక్కువ పడట్లేదు, లైట్గా పడతానే ఉంది. వర్షానికి వేడివేడిగా ఏదైనా చేసుకొని తిందాం అనిపించింది. ఏం చేసుకుందామా అంటే హైదరాబాద్ ఎగ్ కర్రీ చేద్దాం అనిపించింది. ఎలా చేస్తామో చూపిస్తాను ఫ్రెండ్స్. హైదరాబాద్ ఎగ్ కర్రీ కోసం నేను 4 eggs అయితే తీసుకుంటున్నాను. మీరు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. 2 మీడియం సైజు టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు ఫ్రెండ్స్. ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కరివేపాకు 2 రెమ్మలు. స్టవ్ వెలిగించి ఈ కర్రీ కోసం వెడల్పుగా ఉండే కళాయి తీసుకోవాలి ఫ్రెండ్స్. అందుకని చెప్పి ఇది తీసుకున్నాను అనమాట. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలన్నమాట. ఆయిల్ వేడైంది. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు తిప్పుకోవాలి. టమాటాలు వేసేయండి. ఈ రెండింటిని కొంచెం మగ్గనియాలి ఫ్రెండ్స్. ఇవి 2 తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. వీటిని కొంచెం మెత్తబడేటట్టు తీసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. వీటిని తీసుకొని చూసుకోవాలన్నమాట. చూసుకొని ఒకసారి తిప్పి మళ్ళీ మొత్తం బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేసుకోవాలి. కారం, పసుపు, ధనియాల పొడి మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్, ఇవన్నీ వేసాక కొంచెం వాటర్. కూర బాగా ఉడకాలి కదా, ఈ వాటర్ అయితే సరిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే బాగా ఉడికింది. ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాం. కొంచెం 1 రెమ్మ కరివేపాకు, కొంచెం ఇలా అనుకోవాలి ఫ్రెండ్స్. ఒక గుంతలాగా చేసుకోవాలి. వచ్చేసి అలాగే సగం కూడా ఇక్కడ ఒక గుంతలాగా అనుకోవాలి. ఇలా ఎన్ని ఎగ్స్ అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే 4 వేస్తున్నాను. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. గుంతలాగా ఎందుకు చేస్తున్నాం అంటే ఎగ్స్ అనేవి విడిపోకుండా ఉంటాయి అన్నమాట. కంప్లీట్గా 4 eggs అయితే వేసాను. ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టేస్తాను. చూడండి, ఎగ్స్ అయితే ఇలా బాగా ఉడుకుతున్నాయి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మధ్యలో ఇక్కడ వాటర్ అయితే ఉంది. ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఎగ్స్ని కూడా తిప్పేసుకోవాలన్నమాట. ఇలా తిప్పేయాలి. దీని మీద లైట్గా కొంచెం గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు,
దూరం తిప్పి ఇది దేంట్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. చపాతీలో అయినా బాగానే ఉంటుంది, అన్నంలోకి కూడా బాగానే ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న వాటర్ అంతా పోయి మనకి నూనె కనపడుతున్నారు అనమాట. చూడండి ఇలా నూనె కనపడుతూ ఉండాలి. అప్పుడే కూరలో వాసన అనేది నీసు వాసన రాకుండా ఉంది. ఎందుకంటే గుడ్డును మనం పగలగొట్టేసాం కాబట్టి నీసు వాసన రాకుండా వండుకోవాలన్నమాట. ఓకేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు కర్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.